అలా చూస్తావే, తిను. ఆగిపోయామా, తిను. మా మావయ్యకి లడ్డూలంటే ఇష్టం. తను తిన్న తర్వాతే ఎవరికైనా. ముందు నేనెలా తింటాను? తొలి లడ్డు మా మావయ్యకే. పర్వాలేదమ్మా, మావికి కొట్టిస్తాలేను, తిను. ఇదొద్దు కానీ ఇంకొకటి ఇవ్వండి. ఆహా, సరే. ఇదిగో అమ్మా. తినవే, తిను. తొందరలోనే పోతావులే. ఆహాహాహాహా. ఇంత రుచికరమైన లడ్డూలు చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. తులసి, నువ్వు తిన్నది లడ్డూలు కాదు, మరి విషం. అలాగా? ఎందుకండి? ఎందుకు విషం కలిపారు? నేను మీకేం ద్రోహం చేశానని విషయం కలిపారండి. నువ్వు నాకు ద్రోహం చేయలేదు. నేను జస్ట్ నా వృత్తి ధర్మం పాటించాను. వృత్తా? ఎస్, నేను కాంట్రాక్ట్ కిల్లర్ని, లక్ష్మి మనిషిని. అది నాకు క్యాష్ కొట్టింది, నేను నిన్ను ఫినిష్ చేశాను. భగవంతుడా, నా మొర ఆలకించావా? నా శ్రమ ఫలించేలా చేసావా? చాలా 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 థ్యాంక్స్ ఇల్లాలా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నీ రుణం తీర్చుకోలేను. చూడు, ఈ రుణాలు ముడుపులు తర్వాత, ముందు మిగతా పేమెంట్ కొట్టు. అలా పక్కకి రా. ఇక్కడెవరూ లేరుగా. ఎవరికి అనుమానం రాదులే గాని కొట్టు. ఇదేంటి, ఆవిడికి డబ్బులు ఇస్తుంది? ఏం ప్లాన్ చేస్తుంది?
ఏ నువ్వు ఇంకా పోలేదా? వేషం పనిచేయలేదులే. ఓ ఇదిగో ఇల్లాలు. ఎవడొక్కడికి వెళ్ళాలి అవుదామని అది వెళ్ళిపోతుంది. నీ కాంట్రాక్ట్ ఇంకా అవ్వలేదు, ఇక్కడే ఆగు. ఇదా నీ బతుకు? ఇదే మేనేజ్మెంట్? నీకెందుకే ఈ కుట్రలు? నన్ను చంపి నా స్థానంలోకి రావాలని చూస్తావా? ఒసే, అది ఈ జన్మలో నేను సాధ్యం కానివ్వను. నేను చచ్చినా నిన్ను ఆదిత్య పక్కకు చేరనివ్వను. నిన్ను ఇప్పుడే ఈ క్షణమే కుక్కని కొట్టినట్టు కొట్టి చంపగలను. అందరిని పిలిచి నీ మొహం తడిచేలా ఉమ్మేయించగలను. కానీ నిన్ను కొట్టి నేను అపవిత్రురాల్ని కాదలుచుకోలేదే. నీలాంటి నీచురాలి ప్రాణం తీయదలుచుకోలేదు. నీ బతుకుని నాశనం చేయడం నాకు ఇష్టం లేదు లక్ష్మి. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను విను. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్నేమీ చేయలేవు. న్యాయం, ధర్మం, ధైర్యం అన్నీ నా పక్కనే ఉన్నాయి. అందరిలో తూ అంటే నీ బతుకు బండరాయి అయిపోతుంది. రాహుల్ గుండె పగిలిపోతుంది. పోవే పో, బతుకు. నీ బతుకుని ఇప్పటికైనా బుద్ధిగా మార్చుకొని బతుకు. ఏమే ఇల్లాలా, ఎంత ఓవర్ యాక్షన్ చేసావే? అబాబాబాబాబాబాబా, నీకు వంటలే బాగా వచ్చు అనుకున్నా. ఇలా బతుకుల్లో కూడా చిచ్చులు పెడతావా? ప్రాణాలు తీస్తావా? నువ్వు నాకు నిజం చెప్పడం కాదు, విషం తిన్నాను బ్రతకును అని నువ్వు చెప్పడం కాదు. నిజం నేను చెప్తాను విను. నీ ఎంట్రీతోనే, నీ పేరుతోనే నాకు డౌట్ వచ్చింది. లడ్డూలు ఇవ్వడం, నీ చేతులు వణకడం, దాన్ని మరింత బలపరిచింది నీ చేతికున్న ఈ లక్ష్మి ఉంగరం. నువ్వు వాళ్ళ మనిషివే అని తెలిసేలా చేసింది. అందుకే ఒక కన్నేసి ఉంచాను. అంతేకాదు, మొదట్లో ఒక ఆంటీ నువ్వేంటే ఇల్లాలా ఇక్కడ అన్నప్పుడే నీ మీద నేను నిఘా పెట్టా. అది ఈవెంట్లు చేస్తున్నాడు కదా, అందుకే వచ్చాను. నీకు మంటలే కాని వంటలేం వచ్చే? ఏదో తేడా జరుగుతుంది ఇక్కడ. లడ్డూలో డిఫరెన్స్. సంథింగ్ ఈజ్ రాంగ్. అయ్యో, ఎక్కడ ఏదో మాడిపోతుంది. ఒరే సచ్చినోడా, నూనెలా మాడిపోతుందిరా. నువ్వు ఆగు, నేను చూసొస్తాను. అబ్బబ్బబ్బబ్బా, ఏం లేదమ్మా, నూనె వదిలేశారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, లడ్డు రుచి అద్దరింది. ఇల్లాల్ గారు,
ఏం చేశారండి? మీ వంట అద్భుతం, అమోఘం. ఇంత టేస్టీ ఉన్న లడ్డు జిందగీలో తినలేదు. అబ్బా! మా అత్తయ్యకి చెప్పి మీకు ఎక్స్ట్రా డబ్బులు ఇప్పిస్తా. థ్యాంక్స్ అమ్మా. మీరన్నట్టే ఒక్క లడ్డుతో వదలలేం తెలుసా? అబ్బా! అసలు దొంగని పట్టుకోవడానికి చావు నటించాను. ఓహో, ఇల్లాలా? ఇది పోలీస్ వాళ్ళ ఇల్లు. నేను ఒక్క మాట బయట పెడితే నువ్వు జీవితాంతం జైల్లోనే బతకాల్సి వస్తుంది. ఏదో డబ్బు ఆశకి కక్కుర్తి పడ్డావని వదిలేస్తున్నాను. అది అది అయ్యా. ఓసై లక్ష్మి, ఇంతకింత అనుభవిస్తావు చూడు, జాగ్రత్త. అమ్మో, ఈ లక్ష్మి తులసి ప్రాణాలే తీయాలని చూసింది. రేపు దీన్ని తీసుకెళ్తే నన్ను చంపదన్న గ్యారంటీ ఏంటి? దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. షు, 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 షు. తీసుకో. షు, షు, షు. మంచిగా అన్నం తిని వెళ్ళు. షు, షు. ఇదిగో టప్పు, ఇదిగో హార్మోనియం. ఇంకెందుకు? లక్ష్మి ప్లాన్ ఎంతవరకు వచ్చిందో, ఆ తులసి హరి అంతో లేదో, అది ప్రాణాలతో ఉన్నంతసేపు మా చావు మా నెత్తి మీద కూర్చున్నట్టే ఉంటుంది. అది పోతేనే గాని మా బరువు దిగిపోదు. మేము హాయిగా బతకలేం. లేకపోతే మా లక్ష్మి జీవితం కుదుట పడదు. చీ 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 చీ. ఏమైంది? ఏమైంది? ఆ తులసి పోయిందా? ఏంటి పోయేది? ఆ తులసి అంత ఈజీగా పోయే రకం కాదు నానమ్మా. అది మనల్ని పంపించేంత వరకు పోయేటట్టు లేదు. ఇక మనం పోయిన తర్వాత అది ఉంటేనే, పోతే మనకెందుకే? హా, ఏమో, బ్రతుకు మీద విరక్తి కలిగేలా చేస్తుంది. దాంది చాలా గట్టి ఆయుష్ అనిపిస్తుంది. అసలు నువ్వేం చేసావే? విషం పనిచేయలేదా? విషం పనిచేయటం కాదు, అది మనల్ని పసిగట్టేసింది. విషం పెట్టడం మనం ఆడిన నాటకం మొత్తం పసిగట్టేసింది నాన్నమ్మా. ఏంటే నువ్వు చెప్పేది? అది పసికట్టిందా? ఎలాగే? ఎలా అంటే ఎలా? అది చిత్తుల మారి నక్క కదా, ఏదైనా కనిపెడుతుంది, ఏదైనా తెలుసుకుంటుంది. అన్నీ మనకి రివర్స్ చేసింది. మనం ఇంత కష్టపడి చేసిన ప్లాన్ని అది బూడిదలో వేసిన పన్నీరులా చేసింది. మనం నెలల తరబడి ఆలోచించింది అది నిమిషంలో నాశనం చేస్తుంది. చూస్తే ఒళ్ళు మండిపోతుంది నాన్నమ్మా. అసలు ఏం జరిగిందే? అందరిలో తూ అంటే నీ బతుకు బండరాయి అయిపోతుంది. అది నానమ్మా. హా, ఎంత పని చేసావే? దానికి ఒళ్ళంతా కళ్ళని తెలుసు కదా, కాస్త జాగ్రత్తగా ఉండలేకపోయావా? ఎందుకు బయట పడిపోయావే? ఆ ఇల్లాలు మరీ ఓవర్ యాక్షన్ చేసింది. అది చేయబట్టే నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు మన గుట్టు ఆ తులసి చేతుల్లో ఉంది. మనమేం చెయ్యకుండానే అది చచ్చిందనుకో, అందరూ మనల్ని అనుమానిస్తారు. ఆదిత్య, మావయ్య కలిసి మనల్ని బొక్కలో వేయిస్తారు. ఆ తర్వాత ఆ విషయంలో దుర్గం ఏమీ చేయలేదు. పోలీసులు బొక్కలు వేసి కుమ్ముతారు. పోలీస్ దెబ్బలు మామూలుగా ఉండవు. అట్లా పోయే బదులు ఇలా పోయి కృష్ణా నదిలో దూకటం నయ్యం. ఎహే, ఆప. మనం చచ్చేవాళ్ళమే అయితే ఇంతకాలం ఇక్కడెందుకు వెయిట్ చేస్తాం? గుంతకాడ నక్కల్లాగా ఇంతకాలం ఎదురు చూసి చచ్చిపోతావా? మరి ఎట్లాగే? అదే నాకు అర్థం కావటం లేదు నాన్నమ్మ. అటు తులసి చావక, ఇటు
ఆస్తి మన చేతికి రాక ఎలా? రేపు మన బతుకులు ఎలా? ఉన్న బరువులు చాలువు అన్నట్టు ఈ కడుపు బరువు ఒకటి నాకు. ఈ బరువు వదిలించుకుందామన్నా కుదరట్లేదు, ఆ బరువు వదిలించుకుందామన్నా కుదరట్లేదు. ఇవి బండల్లా ఉన్నాయి. కృష్ణా నదిలో దూకితే కిందకి పోయేలా ఉన్నాయి కానీ పైకి తేలేలా లేవు. ఇప్పుడు ఎట్లాగే? ఏం చేద్దాం అంటావు? ఆగు నానమ్మ. ఏం చేద్దాం అంటే నేనేం చెప్పను. నాకే ఎటు పాలు పోవాలో అర్థం కాక చేస్తుంటే. అయినా ఇంతవరకు వచ్చాక దాని చేతిలో జుట్టు ఇరికిందని భయపడేదానికంటే నిండా మునిగాం కదా. మునిగాక చలేంటి అన్నట్టు ఏం జరిగినా సరే దానికి తెలిసిన విషయం దానితోనే అంతమేటట్టుగా దాన్ని చంపి తీరాల్సింది. దాని మీద రోజు రోజుకి కక్ష పెరుగుతుంది. ఈ కక్ష కత్తయి దాని పీక కోసేదాకా నేను నిద్రపోను. భగవంతుడా, ఈ బాధల నుండి మమ్మల్ని తొందరగా బయటపడే తండ్రి. రాహుల్, రాహుల్, ఒరే రాహుల్, రాహుల్. ఒరే రాహుల్, 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 లేవరా, లెమ్మంటుంటే. ఏంటత్తా, ఎందుకు కొడుతున్నావు? ఏంట్రా ఇది? ఏంటి నీకేమైనా పిచ్చా? ఇచ్చి కాదత్తా, బాధ. బాధేంట్రా? సిగ్గులేదా ఆ మాట అనడానికి? పెళ్ళం రాను అంటే నువ్వు ఇలా తాగి తందనాలాడితే వస్తుందారా? నలుగురు నిన్ని పరిస్థితుల్లో చూస్తే నువ్వు ఇలా తాగి తందనాలాడితే ఎలా వస్తుందని గడ్డి పడతారా? ఛీ, ఇలాగేనా బిహేవ్ చేసేది? ఏం చేయనత్త, బాధ. నేనెంతగా ప్రేమించానో అంతగా నా గుండెలను పగలగొడుతోంది. ఆ లక్ష్మి మాటలకి పిచ్చి పట్టేలా ఉందత్త. అలాంటి మాటలు విని భరించలేకపోయాను. ఆ బాధ భరించలేక ఇలా తాగాల్సి వచ్చిందా? బాధ భరించలేక తాగితే కష్టాలు ఎక్కువైపోతాయి కానీ తక్కువ కావు. నీ క్యారెక్టర్ పాడవుతుంది. అదేదో తెలియకంటుంది. మనం నచ్చజెప్పాలిరా. అయినా దుర్గమ్మ సమయం చూసి పంపిస్తానంది. నువ్వెందుకు ఇలా తయారవుతున్నావు? దానికిష్టం లేదు కాబట్టి ఎన్నైనా మాట్లాడుతుంది. ఆ రోజు రాత్రి నువ్వు చేసిన పనికి, అది ఇప్పుడున్న సిచ్యుయేషన్కి అలాగే మాట్లాడుతుందిరా. మనం కావాలనుకున్న దానికోసం ఎదురు చూడాలి కానీ ఇలా పిచ్చి వేషాలు వేయకూడదురా. కనీసం మనిషిగా కూడా చూడటం లేదు కదత్తా. చూడకపోతే చూడకపోయిందిరా. దానికి ఎప్పుడో ఒకప్పుడు మనిషిలో మార్పు రాదా? మనసు మారదా? తప్పు చేశానన్న భావన దానికి తొందరలోనే వస్తుంది. అదెంతసేపు ఆదిత్య ఆదిత్య అంటుంది. రాత్రి నువ్వే చూసావు కదా ఏం జరిగిందో. అందరి ముందు ఒక పూసికి పుల్లలా తీసి పారేసింది. ఎంతంటే ఎంత కూడా విలువలేదు. దానికి నేనంటే కాలి గోటు కన్నా హీనమయ్యాను. నీచంగా మాట్లాడుతూ నీచంగా చూస్తుంది. అరే ఒరే పోరా అంటుంది అత్త. సామునైనా చేస్తాను కానీ నీతో కాపురానికి రానంటుంది. ఇంకా ఏం చెప్పి దాని మనసు మారుస్తావు? టైం రావాలిరా దేనికైనా. మూర్ఖంగా ఉన్న వాళ్ళతో వాదిస్తే ఇంకా మొండితనం పెరుగుతుంది కానీ మూర్ఖత్వం పోదురా. కొంచెం ఓపిక పట్టు. ఎలా అత్త? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఆ బాధలో బయటకు కూడా రాబుద్ది కావటం లేదు. దుర్గమ్మ మాటిస్తే తప్పదురా. రేయ్ రాహుల్, లేవరా. నేను బయటకు రాలేను, ఎవరికి మొహం చూపించలేను. ఏహే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో.
లే. అక్కడికి వస్తే అందరూ నన్ను అదో రకంగా చూస్తారు. ఎవరు చూడరు. నువ్వు దాని మెళ్ళో తాళి కట్టినప్పటి నుంచి నీకు భర్త హక్కు వచ్చిందిరా దాని మీద. నీ భార్యని నువ్వు పిలవకపోతే తప్పంటారు కానీ పిలిస్తే తప్పని ఎవరంటారా? నాకు ఇష్టం లేదత్త, నేను రాను. ఎందుకు తాళి కట్టానా అని బాధపడుతున్నాను.